ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, లింక్డ్ఇన్ ఇలాగ డిఫరెంట్ సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్స్లో మనం అకౌంట్స్ కలిగి ఉంటున్నాము. సో వాటిల్లో మన ఫ్రెండ్స్ కోసం ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ పెట్టాలంటే కనుక ఆటోమేటిక్గా మనం కంప్యూటర్ ఆన్ చేసేసి లాగిన్ అయిపోయేసి అప్డేట్స్ పెడుతూ ఉంటాం కదా. అలా కాకుండా ఒకవేళ మీరు సడన్గా ఒక 4-5 రోజులు అవుట్ ఆఫ్ స్టేషన్ అనుకోండి. సో మీరు అవుట్ ఆఫ్ స్టేషన్ టైంలో కూడా మీకు ఇంటర్నెట్ కనెక్టివిటీ అందుబాటులో లేనప్పుడు కూడా మీరు మీ తరఫున ఆ పర్టికులర్ డేట్స్లో మీకు కావాల్సిన టైంలో పోస్టులు అప్డేట్స్ చేయబడే విధంగా ఉంటే బాగుంటుంది కదా. సో ఇలాగా షెడ్యూల్డ్ పోస్టులు చేయడం కోసము, అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేయడం కోసం మనకు అద్భుతమైన అప్లికేషన్ అవైలబుల్ అవుతుంది. సో అదేంటి అంతా ప్రాక్టికల్గా చూద్దాం. ఇక్కడ కంప్యూటర్లో వచ్చేటప్పటికి hootsuite.com అని చెప్పేసి అని ఒక వెబ్సైట్లో మీరు ఫ్రీ అకౌంట్ని రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ రిజిస్టర్ చేసుకున్న తర్వాత hootsuite.com అనే సైట్కి వెళ్ళేసి మీరు యాడ్ సోషల్ నెట్వర్క్ అనే ఆప్షన్ ద్వారా మీకున్న ట్విట్టర్, ఫేస్బుక్, గూగుల్ ప్లస్, లింక్డ్ఇన్, ఫోర్స్క్వేర్, వర్డ్ప్రెస్, మై స్పేస్ ఇట్లాగా డిఫరెంట్ పాపులర్ సోషల్ నెట్వర్కింగ్ ప్రొఫైల్స్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనం పబ్లిషర్ అనే hootsuite.com అనే సైట్లోకి లాగిన్ అయిపోయేసి పబ్లిషర్ అనే పేజీలోకి వెళ్ళేసి పబ్లిషర్ అనే పేజీలో పైన కంపోజ్ అని చెప్పేసి ఒక బటన్ అవైలబుల్ అవుతుంది చూడండి. సో ఈ కంపోజ్ అనే బటన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ పేజీ ఏ ప్రొఫైల్లో కంపోజ్ చేయాలనుకుంటున్నామో, షెడ్యూల్ చేయాలనుకుంటున్నాం పోస్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫేస్బుక్లో నల్లమోతు ఛానల్ అనే ఒక పేజీ, అట్ ది సేమ్ టైం శ్రీధర్ నల్లమోతు అని చెప్పేసి నా ప్రొఫైల్లో ఉన్నాయి. సో నల్లమోతు ఛానల్ అనే పేజీలో పోస్ట్ అయ్యే విధంగా ఇప్పుడు నేను ఒక షెడ్యూల్ పోస్ట్ని చేయబోతున్నాను. కంపోజ్ అనే దాని దగ్గర కావాల్సిన మ్యాటర్ని టైప్ చేసి, సో నేను మ్యాటర్ని టైప్ చేస్తున్నాను. ఒక వీడియో పోస్ట్ నేను చేస్తూ ఉన్నాను. ఆ కిందే అటాచ్ ఇమేజ్ అంటే కనుక మన కంప్యూటర్లో ఇమేజ్ని కావాలంటే అటాచ్ చేసుకోవచ్చు. షెడ్యూలింగ్ అనే ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా ఇప్పుడు మనం ఏ డేట్న దీన్ని పోస్ట్ చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ April 5th అని చెప్పేసి నేను ఒక డేట్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఏ టైంకి పోస్ట్ చేయాలి అన్నది మనం టైంతో సహా సెలెక్ట్ చేసుకొని ఈమెయిల్ మీ వెన్ మెసేజ్ ఈజ్ సెంట్ అంటే ఎప్పుడైతే కనుక ఈ పర్టికులర్ పోస్ట్ అనేది చేయబడుతుందో అప్పుడు మనకు ఒక మెయిల్ కన్ఫర్మేషన్ వచ్చే విధంగా కూడా మనం టిక్ చేసుకోవచ్చు. చేసి షెడ్యూల్ అనే బటన్ ప్రెస్ చేస్తే కనుక ఆటోమేటిక్గా ఆ పర్టికులర్ డేట్న మనకి అది షెడ్యూల్ అవుతుంది. ఇలాగ మనం డిఫరెంట్ ప్రొఫైల్స్లో అంటే ఫేస్బుక్, ట్విట్టర్, లింక్డ్ఇన్ ఇలాంటి డిఫరెంట్ ప్రొఫైల్స్లో పోస్టులు చేయబడే విధంగా కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఒక 6 months 1 year తర్వాత అయినా కానీ మీ తరఫున ఆటోమేటిక్గా పోస్టులు చేయబడుతూ ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు. ఇలాంటి మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం computerera.co.in అనే వెబ్సైట్ విజిట్ చేయగలరు.